అప్పట్లో పెళ్లి విషయంలో అధికారం మొత్తం ఆడపెళ్లి వారిదే అంటే మీరు నమ్ముతారా? అవును, నిజం. దేవి గంగా, అంబ, సీతమ్మ తల్లి, ద్రౌపది వీరి వివాహాల్లో షరతుల్ని ఆడపెళ్లి వారే పెట్టారు. ఉదాహరణకు సత్యవతి కథను చూడండి. ఆమె పెట్టిన ఒకే ఒక్క షరతు కురువంశం రూపాన్ని మార్చేసింది. శంతనుడు మరియు సత్యవతుల వివాహ సమయంలో సత్యవతి తండ్రి ఒక షరతు పెట్టాడు. అదేంటంటే కేవలం సత్యవతికి పుట్టే సంతానానికి మాత్రమే సింహాసనం దక్కాలని, శంతనుడి మొదటి భార్య పుత్రుడైన దేవవ్రతుడికి ఎలాంటి అధికారం ఉండకూడదని. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమంటే, ఒక సాధారణ మత్స్యకారుడు ఒక గొప్ప వంశానికి రాజైన శంతనుడి ముందు ఇలాంటి ఒక షరతు ఎలా పెట్టాడు? దీనివల్ల మనకి రెండు విషయాలు అర్థమవుతున్నాయి. మొదటిది, గుణవంతురాలైన తన కుమార్తెకు పెళ్లి చేసేటప్పుడు పూర్తి అధికారం తండ్రిదేనని. ఇక రెండవది, రాజకుటుంబాల్లో వాళ్ల వంశాన్ని ముందుకు తీసుకెళ్లే స్త్రీలకు మగపెళ్లి వారిచ్చే గౌరవం. ఇక తన తండ్రి సంతోషం కోసం దేవవ్రతుడు సింహాసాన్ని విడిచిపెట్టడమే కాకుండా ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేసి భీష్ముడిగా మారాడు. ఒకవేళ సత్యవతి ఆ షరతు పెట్టకపోతే భీష్ముడు రాజైతే మహాభారత కథ మరోలా ఉండేదేమో కదా.